అది ఉన్ను లైఫ్ పార్ట్నర్గా పెట్టుకుంటుంది, వానితోటి సిన్సియర్లో ఉంటుంది. వాడు రేపు మనం కలుద్దాము, పలానా చోటుకి వెళ్దామని అంటాడు. సరే రేపు నేను ఆఫ్టర్నూన్ అవర్స్లో కలుస్తాను నీకు అంటది ఆమె. మార్నింగ్ ఎందుకు కలవు అంటే నేను టెంపుల్కి వెళ్తున్నా అంటది. సరే అని వీడు ఊకుంటాడు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయిపోయినా ఇంకా రాదు ఆమె, నీకు ఫోన్ చేస్తేనేమో ఎత్తదు. వీడు సరే అని ఆమె రూమ్కి వెళ్తాడు. అక్కడ వేరుతో పడుకొని ఉంటుంది అది. అక్కడ వేరేకేమో ఫ్రీగా అన్నీ ఇస్తుంది అది. ఇప్పుడు సిన్సియర్గా లవ్ చేసేవానికి ఇవ్వడానికి యాక్చువల్ దాని ఏం లెఫ్ట్ అయ్యి లేదు అక్కడ. కాకపోతే వీని దగ్గర నుంచి లైఫ్ సెక్యూరిటీ, వీని ఇన్కము, వీని జాబు, లేదనంటే లైఫ్ సెటిల్మెంట్ ఇవన్నీ చూస్తారు. ర్యాండమ్గా ఈవెంట్ కొడతానికి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తారు. మ్యారేజ్కి వచ్చేటప్పటికి వానికి కండిషన్లు పెడతారు. నేను అందరితో కొద్దిగా కన్వర్జేషన్స్ చేస్తుంటాను నాలెడ్జ్ కోసం. అంటే బయట ఎవరితో ఎంత విచ్చలవిడిగా చేసినా కానీ హస్బెండ్ దగ్గర అలా చేయొద్దు, ఎందుకంటే ఆయన డౌట్ వస్తుంది, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నా కానీ మళ్ళీ ఫోకస్ అవుతాము, కాబట్టి అట్లా చేయొద్దు అని ఇట్లా విన్నా నేను నా ఫ్రెండ్స్ ద్వారా. ఇట్లా చెప్తారు అని. అంటే ఏమైపోతుంది చూడండి, ఎప్పుడైనా సరే రిలేషన్షిప్స్లో ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ హై క్వాలిటీ, హై వాల్యూ మ్యాన్ లో వాల్యూ విమెన్కి, లేదంటే లో వాల్యూ మ్యాన్ హై వాల్యూ విమెన్కి కాంటాక్ట్లో, కమ్యూనికేషన్లో, రిలేషన్లో ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. అది సేమ్ రెండు దొందే ఉంటే అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఒక హై వాల్యూ ఉండి ఒక లో వాల్యూ ఉన్నప్పుడు అక్కడ క్లాషెస్ వస్తుంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఇప్పుడు గజనీ ఫిలింలో సంజయ్ రామస్వామి హై వాల్యూ మ్యాన్, హై క్వాలిటీ మ్యాన్ ఆల్సో. ఆమె కల్పన, ఆమె కూడా మంచి హై వాల్యూ విమెన్. ఆమె స్వతశక్తితోటి యాడ్స్ అవి చేస్తూ బతుకుతుంది, కానీ ఆమె ప్రాస్టిట్యూషన్ చేస్తలేదు అక్కడ, లేదంటే ఇంకా వేరే చేస్తలేదు. అదేదో ఫన్ కోసం చేస్తుంది ఆమె, సంజయ్ రామస్వామి నా బాయ్ ఫ్రెండ్ అని. కానీ అంటే ఒరిజినల్గా ఎట్లా ఉండాలి క్యారెక్టర్ అనేది, ఇట్లాంటి ఫిలిమ్స్ చాలా రేర్ అయిపోయినాయి. రావాలి ఇట్లాంటి ఫిలిమ్స్, డైరెక్టర్స్ రాస్తే ఇట్లా రాయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ని వందల వేల లక్షల కోట్ల మనుషుల్లో అన్ని రకాల కేటగిరీస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు చెత్తగా ఉన్నవాడైనా సరే ఇట్లాంటి మంచివి చూసినప్పుడు కొన్ని క్వాలిటీస్ అడాప్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మంచోడు కూడా కొన్ని చెత్త చూసినప్పుడు ఏమవుతుందంటే దానిపైన వాంది కూడా వాటి యొక్క ఎఫెక్ట్ వానిపైన కూడా ఇంపాక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంచిని కొంచెం పెంచి పోషించాలి దాన్ని, ఇట్లాంటి చెడుని కొంత తుంచేసేయాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్.